ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. గ్లామర్ అంటే హీరోయిన్, హీరోయిన్ అంటేనే గ్లామర్. అయితే ఇలాంటి రూల్ ఆమెకి వర్తించదు. కేవలం తన నటనని మాత్రమే నమ్ముకొని కెరియర్ సాగించింది. అయితే ఉన్నట్టుండి 2 ఏళ్ల నుంచి కనిపించలేదు. లేటెస్ట్ ట్వీట్ తో మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఆమె ట్వీట్ పెళ్లి గురించేనా? వాచ్ ది స్టోరీ. టాలెంటెడ్ హీరోయిన్ నివేదా థామస్ తెలుగులో కనిపించి 2 ఏళ్లైంది. రెజీనాతో కలిసి లీడ్ రోల్ పోషించిన సాకినీ ఢాకినీ మూవీ తర్వాత మరో మూవీలో నటించలేదు. కొంతకాలంగా పోస్ట్ చేసిన ఫోటోల్లో వెయిట్ బాగా పెరిగినట్టు కనిపించింది. జెంటిల్మ్యాన్ తో తెలుగులోకి అడుగుపెట్టిన నివేదా థామస్ వరుస సక్సెస్ లతో పాటు నటిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. దర్బార్లో రజనీకాంత్ కూతురుగా నటించి ఆకట్టుకుంది. జెంటిల్మ్యాన్, నిన్ను కోరి తర్వాత మరోసారి నానితో వి వకీల్ సాబ్ లో ఇంపార్టెంట్ రోల్ పోషించింది నివేదా. నివేదా థామస్ ఓ ఇంటిదవుతుందా అన్న డౌట్ వస్తోంది. కొంతకాలం గడిచింది. చివరికి అంటూ లవ్ సింబల్ ను పోస్ట్ చేసింది. లవ్ లో పడిందా, పెళ్లి ఖాయమైందా అన్న క్లారిటీ ఇవ్వలేదు. ఎంగేజ్మెంట్ చేసుకున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నివేదా ప్రియుడు ఎవరా అని ఆరాలు తీస్తున్నారు. లేదంటే 2 ఏళ్లుగా తెలుగులో సినిమాలు లేని నివేదా మళ్లీ ఛాన్స్ అందుకుందా? దీనిపై నివేదా స్పందిస్తే గానీ డౌట్స్ క్లారిటీ కావు.